వాస్తవంగా జన సైనికులు మాత్రం కేంద్రంలో మంత్రివర్గంలో ఛాన్స్ వస్తుందనినే ఆశించారు. ఎందుకు అంటే ఒకటి కూటమిలో ఇస్తారు కదా, ఇటు తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి కూడా ఇస్తారు అన్నటువంటిది ఆలోచించారు. అక్కడ అవకాశం రాకపోవడం సహజంగా ఒక నిరాశ ఉంటుంది. బాలశౌరి చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు కేంద్ర మంత్రి అవుదాం అనుకుని. ఇంకొకటి ఏమైందంటే ఎన్సీపీ ఏదైతే శరద్ పవార్ నుండి చీలిపోయినటువంటి అజిత్ పవార్ పెట్టినటువంటి పార్టీకి ఒక్క స్థానం వచ్చింది. ఆ ఒక్క స్థానం వచ్చినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రఫుల్ పటేల్కి రాజ్యసభ సభ్యుడైన పార్లమెంట్కి వేరే అభ్యర్థి గెలుచున్నారు. సరే, ఇద్దరిలో రాజ్యసభ సభ్యుడికి ఇస్తానికి కేంద్ర మంత్రి సహాయ మంత్రి పదవికి సిద్ధమయ్యారు. అంటే ఒక లోక్సభ ఒక రాజ్యసభ ఉంది, వాళ్ళకి సిద్ధమయ్యారు. ఇక్కడ 2 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి పార్టీ ఇది, 2 లోక్సభ స్థానాలు. కాబట్టి ఇక్కడ వస్తుందనుకుంటున్నటువంటి వేళ జరిగినటువంటి ఈ ప్రక్రియ అయితే కొంత సందేహం అయింది. అయితే పవన్ కళ్యాణ్కి అంతా తెలుసు, తను మోడీకి ఏం చెప్పారో మనకు తెలియదు, మోడీ పవన్కి ఏం చెప్పారో తెలియదు. కాబట్టి వాళ్ళు నోరు విప్పినప్పుడు మాత్రమే స్పష్టత వస్తుంది.